హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫండ్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్ లో ఫంట్ కనుక రాకపోతే డిస్క్రిప్షన్ లో ఫంట్ అయితే ఇచ్చాను కదా, యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఎలా రిప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కిందకి రండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. అండ్ మీకు నేను యాడ్ చేసిన ఇమేజ్ కి ఒక నేమ్ యాడ్ చేసి ఇస్తాను. ఇక్కడ మీకు రెడ్ మార్క్ తో చూపిస్తున్నా కదా, ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది కదా, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ ను యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ లో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజ్ ను యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ ను మాత్రమే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ కి రండి. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న 2 ఫొటోస్ లో బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ ను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న 2 ఫొటోస్ లో బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ ను యాడ్ చేసుకోండి. ఫస్ట్ PNG ని సెలెక్ట్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ లో కూడా అదే PNG ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కింద ఎడిట్ షేప్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి జూమ్ సైజ్ ను అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే కొంచెం మూవ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ కి రండి. పైన ఉన్న ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఫస్ట్ ఇమేజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ PNG 1 ఉంది కదా, ఈ ఇమేజ్ను మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.